హెచ్ఐఎల్టీపై బీఆర్ఎస్ పోరుబాటు పట్టింది. పాలసీని వెంటనే రద్దు చేయాలని ఆ పార్టీ నేతలు నిరసనలకు దిగారు. హైదరాబాద్ మౌలాలి పారిశ్రామిక వాడలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. హెచ్ఐఎల్టీ పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హెచ్ఐఎల్టీపై అయితే మాత్రం బీఆర్ఎస్ పోరుబాటు పట్టింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, హైదరాబాద్ మౌలాలి పారిశ్రామిక వాడలో బీఆర్ఎస్ పోరుబాటు పట్టింది. హెచ్ఐఎల్టీ పాలసీని రద్దు చేయాలని చెప్తూ బీఆర్ఎస్ అయితే మాత్రం నిరసనలకు దిగారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చందు, ఏంటి బీఆర్ఎస్ హెచ్ఐఎల్టీపై పాలసీపై రద్దు చేయడం కోసం ఈ రోజు అయితే పోరుబాటు పట్టినట్టు తెలుస్తుంది. ఏంటి ఇది రద్దు కోసం ఎందుకు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది అనుకోవచ్చు? రాష్ట్ర ప్రభుత్వం హిల్ట్ పాలసీని తీసుకొచ్చింది. హిల్ట్ అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. ఈ పాలసీని కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు నుంచి పోరుబాట పట్టింది. ఈరోజు రేపు పారిశ్రామిక ప్రాంతాలన్నింటినీ కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు సందర్శిస్తారు. అందులో భాగంగానే ఈరోజు మౌలాలి కుషాయిగూడ ఇండస్ట్రియల్ ఏరియాల్లో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచార్య, అదేవిధంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు అక్కడ నిరసనకు దిగారు. ముఖ్యంగా ఈ పాలసీని రద్దు చేయాలి అదంటూ ముఖ్యమంత్రి డౌన్ అంటూ కూడా నినాదాలు కూడా చేసిన పరిస్థితి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కుత్బుల్లాపూర్లోని పారిశ్రామిక ప్రాంతాలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానందతో పాటు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కూడా ఆ ప్రాంతాలను సందర్శిస్తారు. అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ వాళ్ళతో కూడా మాట్లాడతారు. అక్కడ ప్రస్తుతం అసలు ఈ పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్నటువంటి ధర ఎంత, అసలు ప్రస్తుతం ప్రభుత్వం ఏం చేస్తుందనే దానిపైన ప్రధానంగా ప్రశ్నించేందుకే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నారు. మొత్తం 8 క్లస్టర్ల వారీగా నేతలను కూడా విభజించారు. ఆ నేతలందరూ కూడా ఆయా క్లస్టర్లో ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను ఈ రోజు రేపు సందర్శిస్తారు. ముఖ్యంగా పాషామైలారం ఏరియాలో రేపు మాజీ మంత్రి హరీష్ రావు సందర్శిస్తారు. అదేవిధంగా మరికొన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో సవితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు మహమూద్ అలీతో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలంతా కూడా ఆయా పారిశ్రామిక ప్రాంతాలను సందర్శించి నిజ నిర్ధారణ కమిటీ కూడా వేశారు. కాబట్టి ఆ కమిటీ పూర్తిస్థాయిలో రిపోర్టును పొందుపరిచి ఆ రిపోర్టును కేసీఆర్ కూడా అందజేస్తారు. ప్రధానంగా చూసినట్టయితే ఈ యొక్క హిల్ట్ పాలసీతో ఈ ప్రభుత్వం 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడుతుందనే ప్రధాన ఆరోపణతో కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. ప్రధానంగా చూసినట్టయితే ముఖ్యమంత్రి తన అనుచరులు అదేవిధంగా తన సోదరులకు పెద్ద ఎత్తున ఈ భూములను కట్టబెట్టేందుకే ఈ యొక్క పాలసీని తీసుకొచ్చారు. ఇందులో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా భాగస్వాములు అయ్యారు. అందులో భాగంగానే కేబినెట్ తీర్మానాన్ని కూడా చేశారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రధానంగా చూస్తున్నట్టయితే గత ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపన అదేవిధంగా ఉద్యోగాల కల్పన కోసము తక్కువ ధరకే ఆనాడు భూములు కూడా కట్టబెట్టారు. కానీ ఈరోజు మల్టీ జోన్ పేరిట ఆ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దారాదత్తం చేసే కుట్ర చేస్తోంది. ప్రధానంగా చూసినట్టయితే ఎస్ఆర్ఓ రేట్లో 30% కంటే తక్కువ ధరకు ఈ భూములను కట్టబెట్టుతుంది. ఈ భూములన్నింటినీ కూడా తన సోదరులంతా కూడా అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. దాదాపు 9,300 ఎకరాల భూమిని ప్రభుత్వ భూములను కూడా ఈ యొక్క అమ్ముకునేటువంటి ప్రయత్నాన్ని పాల్పడుతున్నారు. దీని ద్వారా 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడుతున్నారు. ఇందులో 50,000 కోట్ల రూపాయలకు ముఖ్యమంత్రి జేబులోకే వెళ్తాయనేటువంటి విషయాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్న క్రమంలో దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేయాలని నిర్ణయించిన క్రమంలో మొత్తం నిజ నిర్ధారణ కమిటీ వేసి 8 ప్రాంతాల్లో కూడా ఈ రోజు రేపు బీఆర్ఎస్ నేతలు పర్యటించబోతున్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ చందు.